Hi friends, welcome to Sreedhar'scce Anantapuramu YouTube channel and welcome to our session, Editorial Analysis session. So what do we have in our session? We start with the quote of the day for the motivation purpose, and so even we entered this root words P alphabet. So alphabet P lo unnamandi, the best way to memorize the vocabulary to the maximum extent, root words. So tarvata phrasal expressions ela discuss chestunnam, exam point of view lo phrasal expressions kuda discuss cheyadam jarugutundi. Next, editorial vocabulary. So the vocabulary comprising phrasal verbs, idiomatic expressions and even the content tough vocabulary have been taken from the editorial which we are about to discuss. సో మనం డిస్కస్ చేయబోయేటటువంటి ఎడిటోరియల్ నుండి సో మనకు కావాల్సినటువంటి టఫ్ వొకాబులరీ, దానికి సంబంధించినటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో కలిపి తర్వాత ఫ్రేజల్ వర్బ్స్, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కూడా మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ద అనాలిసిస్ ఆఫ్ ద ఎడిటోరియల్ ఆఫ్ ద డే అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టెస్ట్ ఆఫ్ ద డే, సో విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామ్స్. సో వితౌట్ ఫర్దర్ అడ్యూ, లెట్స్ గెట్ టు ద కోట్ ఆఫ్ ద డే. So what is the quote for the day? So your limitation. So what is this? It's only your imagination. So do you understand what that means? So ardham enti daniki limitation. So you are keeping some limitation to you and to your goal or to your life, to your everything. Edaina limitation pettukuntunnara? Yes, we do. So here the quotation is, it's just your imagination. So you don't have any limitations for the things what you are about to achieve అని అర్థం వస్తుంది. సో అంటే జస్ట్ ఇమాజినేషన్ మాత్రమే, మీకు లిమిటేషన్ అనేటటువంటిది మీ యొక్క మైండ్లో ఉన్నటువంటిదే తప్పించి లిమిటేషన్ ఎక్కడే కానీ ఉండదు అనేది ఈ కొటేషన్ మనకి తెలియజేస్తుంది. సో డోంట్ కీప్ ఎనీ లిమిట్స్, ఎస్పెషలీ ఇఫ్ యు ఆర్ సీకింగ్ సంథింగ్ హయ్యర్. నెక్స్ట్ లెట్స్ గెట్ టు ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ నిన్న మనం డిస్కస్ చేసినటువంటి సింపుల్, క్వైట్ పవర్ఫుల్, సో ఏం చూసాము, యాక్ట్ యాస్, యాక్ట్ లైక్, ఇలాంటి రెండు ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్స్ చూడటం జరిగింది. ఈరోజు మనము అగ్రీ టు, అగ్రీ విత్ చూస్తాం. నిన్నటిది ఒకసారి గుర్తు చేసుకోగలుగుతారా? యాక్ట్ యాస్ అంటే ఎలా చెప్పుకున్నాము, యాక్ట్ లైక్ అంటే ఎలా చెప్పుకున్నాము, గుర్తు తెచ్చుకోండి. యాక్ట్ యాస్ లైక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సమ్ వన్, లేదంటే సో హ్యావింగ్ సమ్ అథారిటీ ఫర్ ఇంటరిమ్ పీరియడ్ లేదా టెంపరీ పీరియడ్ అని చెప్పి యాక్ట్ యాస్ యూజ్ చేసుకున్నాము. ఈజ్ యాక్టింగ్ యాజ్ ద ప్రెసిడెంట్, ఈజ్ యాక్టింగ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్, ఇలా యూజ్ చేసాము. అదే యాక్టింగ్ లైక్, ఎంత చిన్న కన్ఫ్యూషన్, యాక్ట్ లైక్. సో దీని మీనింగ్ ఎలా వస్తుంది? లైక్ సో తను కానటువంటిది అనే మీనింగ్తో మనము యూజ్ చేస్తాం. అంటే యాక్ట్ లైక్, హీఈస్ యాక్టింగ్ లైక్ అ మ్యాడ్ మ్యాన్. సో పిచ్చివాడిలాగా వాడు ప్రవర్తిస్తున్నాడు. అక్కడ లైక్ హీఈస్ యాక్టింగ్ యాజ్ అ మ్యాడ్ మ్యాన్, నీ మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది బికాస్ ఆఫ్ ద మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్. బట్ ద థింగ్ ఈజ్, సో ఇట్స్ కంప్లీట్లీ క్వైట్ డిఫరెంట్. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ కూడా మనకి టూ ఎక్స్ప్రెషన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. అగ్రీ టు ఒకటి, అగ్రీ విత్ ఒకటి. అగ్రీ టు అంటే ఏంటి? సో టు షో కన్సెంట్. కన్సెంట్ అంటే ఇది కూడా ఒక ఇంపార్టెంట్ వొకాబులరీనే. కన్సెంట్ అంటే ఏంటి? లైక్ అగ్రీయింగ్ టు సమ్ వన్స్ ఒపీనియన్, సో అప్రూవింగ్ సంథింగ్ అనే మీనింగ్ వస్తుంది. సో మిస్టర్ యాంథోనీ అగ్రీడ్ టు హిస్ సన్స్ డిమాండ్స్ అంటే అర్థం ఏంటి? తన యొక్క కొడుకు యొక్క డిమాండ్స్కి యాంథోనీ అగ్రీ చేయడం జరిగింది. మీన్స్ షోడ్ కన్సెంట్, షోడ్ అప్రూవల్ అనే మీనింగ్ వస్తుంది. అదే అగ్రీ విత్ వస్తే ఏమొస్తుంది మీనింగు? ఎంత చిన్న డిఫరెన్స్ అయినా సో చాలా మార్క్ని కాస్ట్ చేసేటటువంటి డిఫరెన్స్ ఇది. అగ్రీ విత్ అంటే ఏంటి? టు గెట్ టు ద సేమ్ ఒపీనియన్ అనే మీనింగ్ వస్తుంది, సేమ్ జడ్జ్మెంట్ అనే మీనింగ్ వస్తుంది. లైక్ సో యువర్ ఒపీనియన్ ఆన్ ఫెమినిజం అగ్రీస్ విత్ మైన్, దాని మీనింగ్. సో అగ్రీస్ టు మైన్ కాదు, సో మీ యొక్క ఒపీనియన్ ఏదైతే ఉందో అది నా ఒపీనియన్కి మ్యాచ్ అవుతూ ఉంది, సేమ్ అవుతూ ఉంది అనే మీనింగ్తో యూజ్ చేస్తాం. అక్కడ పొర్రపాటున అగ్రీస్ టు మైన్ అంటే మీ మైండ్ యాక్సెప్ట్ చేయొచ్చు, బికాస్ అగ్రీ టేక్స్ టు అండ్ అగ్రీ టేక్స్ విత్, రెండు కూడా తీసుకునే అవకాశం ఉంది. బట్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సినది విత్ ఎప్పుడు యూజ్ చేయాలా అండ్ ఇది ఎప్పుడు యూజ్ చేయాలనేది మీరు జాగ్రత్తగా అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. Now let's get to the root words of the day. So psych, psycho, P-S-Y-C-H లో P silent అండి, S-Y-C-H, psych or psycho along with the combination of wo. So ఇది కంపల్సరీగా మైండ్ అండ్ మెంటల్ రిలేటెడ్. టైప్ ఎర్రర్ ఇక్కడ, MIND మైండ్ కానీ మెంటల్, మెంటాలిటీ రిలేటెడ్ కానీ ఈ రూట్ వర్క్ చేస్తుంది. సో పీలో మనము ఇక్కడ డిస్కస్ చేస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే సైక్ కాదు, ఇది సైక్ అనాల. వాట్స్ ద ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ PSYCHE? సైక్. సో సైక్ అంటే ఏంటి అంటే హ్యూమన్ స్పిరిట్ కానీ సోల్ కానీ దాన్ని ఏమంటామండి? సో సైక్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ సైకిక్ చూసుకున్నట్టయితే ఏంటి సైకిక్? సో రిలేటింగ్ టు ద హ్యూమన్ మైండ్. సో ఇట్స్ యాక్టింగ్ యాజ్ అన్ అడ్జెక్టివ్ ఇక్కడ.
సో అడ్జెక్టివ్ లాగా యాక్ట్ చేస్తూ ఉంది. సైకిక్ అంటే హ్యూమన్ మైండ్ రిలేటెడ్, ఎస్పెషలీ సో ఒక పర్సన్ని సైకిక్ అని అంటున్నామంటే అతనికి సూపర్ న్యాచురల్ మెంటల్ ఎబిలిటీస్ ఉన్నట్టు, అంటే నాట్ రెగ్యులర్ థింగ్స్, అపార్ట్ ఫ్రమ్ దిస్ న్యాచురల్ థింగ్స్ సూపర్ న్యాచురల్ థింగ్స్ అంటాం. నెక్స్ట్ సైకాలజీ, ఇది మనకు బాగా రెగ్యులర్గా తెలిసినటువంటి టర్మే. సైకాలజీ అంటే కన్నా LOGY stands for study, psych stands for human mind. So the study of human mind is called as psychology, especially human mind. నెక్స్ట్ PUZN కానీ, PUNZ కానీ, PUZNA కానీ, ఈ 3 టర్మ్స్ ఎక్కడొచ్చినా కూడా దాని మీనింగ్ ఫైటింగ్ అనేటటువంటి మీనింగ్ వస్తుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ PUZNACIOUS, సో దీని ప్రొనౌన్సియేషన్ ఏంటి, కొద్దిమంది జీన్ సైలెంట్గా చేసేటటువంటి అవకాశం ఉంటుంది, కానీ జాగ్రత్త, పగ్నేషియస్ అనాలా. ఏమనాలా? పగ్నేషియస్ అనాలా. హ్యావింగ్ ఏ క్వారల్సమ్ ఆర్ అగ్రెసివ్ నేచర్, సో కొట్లాడేటటువంటి నేచర్ కలిగి ఉన్నాయి. యాక్చువల్లీ ఇట్స్ అన్ అడ్జెక్టివ్ బికాజ్ ఎండింగ్ విత్ OUS కదా. సో క్వారల్సమ్ నేచర్ కానీ అగ్రెసివ్ నేచర్ కానీ కలిగి ఉంది అంటే పగ్నేషియస్ నేచర్ అని అంటాము. తర్వాత రెపగ్నెంట్, జీ మళ్ళీ ప్రొనౌన్స్ చేస్తూ ఉన్నాం ఇక్కడ. రెపగ్నెంట్ అంటే ఏంటి, డిస్టేస్ట్ఫుల్ లేదా ఆఫెన్సివ్ ఆర్ రివోల్టింగ్, సో అపోజ్ చేసే విధంగా రెబెలియస్గా ఉండడం అనే మీనింగ్ రెపగ్నెంట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ PUNZ, సో మనం చూసుకున్నాం PUZN PUNZ రెండు చూసుకున్నాం. ఇక్కడ PUNZ అంటే పంజెంట్ స్మెల్ అంటాం కదా, చాలా షార్ప్ స్మెల్, అంటే ఘాటు, విపరీతమైన ఘాటుకు సంబంధించి పంజెంట్ అంటాం అనమాట. నెక్స్ట్ లెట్స్ గెట్ టు ద వొకాబులరీ ఆఫ్ ద డే. సో లెట్స్ గెట్ టు ద ఫస్ట్ వర్డ్ డిస్ట్రప్షన్. డిస్టర్బ్డ్ సినానిమస్గా యాక్ట్ చేస్తాయి. నెక్స్ట్ ఇంట్రప్షన్ అనొచ్చు, లేదా సస్పెన్షన్ అనొచ్చు, అబ్స్ట్రక్షన్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ మార్జినల్, యాడ్జెక్టివ్గా యూజ్ చేస్తే స్మాల్, లైక్ ఆల్మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్, ట్రివియల్ అని కూడా చెప్పొచ్చు, అంటే అంతగా కన్సిడర్ చేసే అవసరం లేనంత అనే మీనింగ్ కూడా వస్తుంది ఇక్కడ. స్ట్రక్చర్డ్ అంటే మీనింగ్ ఏంటి, లైక్ ఒక పర్ఫెక్ట్గా ఆర్గనైజ్డ్గా ఉండడము, అరేంజ్డ్గా ఉండడము, సో ఆర్డర్డ్గా ఉండడము, ప్లాన్ ప్రకారము the meaning structured వస్తుంది. rely, so most of the people are not quite familiar with this word reliance అనే వర్డ్ చూసామంటే ఏంటో ఇది, సో ఇట్స్ కైండ్ ఆఫ్ సూపర్ మార్కెట్ నేమ్ అన్నట్టు అనుకుంటారు, కానీ రిలయన్స్ అనేటటువంటి వర్డ్ నౌన్ ఫాము, దానికి వర్బ్ ఫామ్ వచ్చి రిలై అంటే ట్రస్ట్ చేయగలగడము, డిపెండ్ కాగలగడము అనే మీనింగ్ వస్తుంది. సో దానికి నౌన్ ఫామే రిలయన్స్ అనమాట. రిలైడ్ వర్బ్ ఫామ్స్ అవుతాయి. డిపెండ్ అవ్వడము, రిసార్ట్ అవ్వడము, రికోర్స్ అవ్వడము అనే మీనింగ్ వస్తుంది. సిబ్లింగ్ అంటే తెలిసినటువంటి ఆమె మనకి, సో బ్రదర్, ఎస్పెషల్లీ బ్లడ్ బ్రదర్, బ్లడ్ సిస్టర్ అంటే మనము సిబ్లింగ్స్ అని అంటాము. ప్రాంప్ట్ చేయడము, లైక్ సో ఏదైనా మొదలయ్యేదానికి కారణం అవ్వడము. సో ఈ ప్రాంప్టెడ్ మీ టు గో టు ద మూవీ, సో అలా యూస్ చేస్తాం అనమాట. రెమెడియల్ మెషర్స్, రెమెడియల్ అంటే కన్నా లైక్ కరెక్ట్ చేసే విధంగా ఉన్నటువంటి, లేదా రెపరేటివ్ అనే మీనింగ్. సో దిస్ ఇస్ అ కంప్లీట్లీ క్వైట్ అ న్యూ టర్మ్ టు యూ, రెపరేటివ్ కదా, రెస్టోర్ చేసే విధంగా ఉండడము, కరెక్ట్ చేసే విధంగా ఉండడం అనేటటువంటి మీనింగ్ వస్తుంది. అండ్ యూ ఆర్ ప్రెటీ ఫెమిలియర్ విత్ దిస్ వర్డ్, రైట్? రెమెడీ అంటే తెలుసు కదా, సో ఏదైనా ఒకదానికి సో ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడేది రెమెడీ అనమాట. మెషర్, సో వాట్ ఆర్ ద మెషర్స్ యూఆర్ గోయింగ్ టు టేక్, కోర్స్ ఆఫ్ యాక్షన్ అనొచ్చు, యాక్షన్, స్టెప్, ప్రొసీజర్స్ని మెషర్ అంటాం. ఇంటరిమ్, ఈ వర్డ్ కూడా మనం ప్రెటీ ఫెమిలియర్, ఎక్కడ వింటూ ఉంటాం చెప్పండి, బడ్జెట్స్ రిలేటెడ్గా ఇంటరిమ్ బడ్జెట్ అని అంటూ ఉంటారు కదా. సో అంటే ఏంటి, మీన్ టైం, ఎస్పెషలీ సో బ్రేక్, ఇంటర్వెల్ టైంలో, ఇంటర్వీనింగ్ టైం అనే అర్థం వస్తుంది అన్నమాట. టెంపరరీ అనే మీనింగ్ కూడా ఈ ఇంటరిమ్ అనేటటువంటి వర్డ్ మీనింగ్ ఇస్తుంది. నెక్స్ట్ స్ట్రైకింగ్ అనేటటువంటిది యాడ్జెక్టివ్గా యూజ్ చేస్తే లైక్ వెరీ స్ట్రాంగ్, స్ట్రైకింగ్ పర్ఫార్మెన్స్ అంటాం కదా, లైక్ డిస్టింక్టివ్, అన్మిస్టేకబుల్ అనేటటువంటి మీనింగ్స్, అంటే పాజిటివ్గా తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఎన్రోల్మెంట్ అంటే ఏంటి, యాక్ట్ ఆఫ్ ఎన్రోలింగ్, ఏదైనా జాయిన్ చేసుకునేటటువంటి మీనింగ్ ఎన్రోల్మెంట్ ఇస్తుంది. డ్రాప్ అవుట్ ఏంటి, సో విత్ డ్రా కావడము, గివ్ అప్ అంటే వదిలిపెట్టడము, క్యాన్సిల్ చేయడం అనే మీనింగ్ ఎన్రోల్మెంట్ ఇస్తుంది. డ్రాప్ అవుట్ తెలుసు. నెక్స్ట్ డిజిటల్ డివైడ్, సో డిజిటల్ అంటే తెలుసు, డిజిటలైజేషన్ రిలేటెడ్. డివైడ్ అంటే ఏంటి, సో ఇది యాక్చువల్గా కంప్లీట్ 2 టర్మ్స్ కూడా ఒక నౌన్గా యూజ్ చేసినప్పుడు ఈ యొక్క యాక్సెస్ టువర్డ్స్ ఇంటర్నెట్, సో యాక్సెస్ ఆఫ్ కంప్యూటర్స్, సో దీనికి సంబంధించినటువంటి గ్యాప్ అన్నమాట. అంటే సో ఎవరికి యాక్సెస్ ఉంది, ఎవరికి యాక్సెస్ లేదు, ఈ యొక్క గ్యాప్నే డిజిటల్ డివైడ్ అని అనడం జరుగుతుంది. ద గ్యాప్ బిట్వీన్ ద పీపుల్ హూ యాక్సెస్ కంప్యూటర్, ద ఇంటర్నెట్, ఆన్ దోస్ హూ డోంట్ యాక్సెస్ దెమ్. సో స్టాండ్ అవుట్ పర్ఫార్మెన్స్ అని అంటూ ఉంటాం కదా, సో చాలా నోటిసబుల్గా, విజిబుల్గా, ఆబ్వియస్గా ఉంది. సో
సో గుర్తించే విధంగా ఉంది అనే మీనింగ్ స్టాండ్ అవుట్ మీనింగ్ ఇస్తుంది. ఇట్స్ అ ఫ్రేజల్ వర్బ్ మోర్ ఓవర్. స్టార్క్స్ లైక్ గుర్తుపెట్టుకోవడానికి, స్టార్ట్స్ క్లియర్గా ఉండడం, క్లియర్లీ, డిస్టింక్ట్లీ, సో స్ట్రైకింగ్లీ, కంప్లీట్లీ ఇలాంటి సెన్సెస్ ఇస్తాయి అన్నమాట స్టార్క్లీ. నెక్స్ట్ అండర్ స్కోర్ పాజిటివ్ వర్డ్, అండర్లైన్ చేయడము, ఎంఫసైజ్, హైలైట్ చేయడము. నెక్స్ట్ ఫెసిలిటేట్, సో టు మేక్ సంథింగ్ ఈజీ, టు మేక్ సంథింగ్ పాసిబుల్, అసిస్ట్ చేయడము, హెల్ప్ చేయడము. ఎయిడ్ అనేది కూడా దీనికి సినానిమస్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్వెన్షన్ అంటే ఏంటి? ఇంటర్వీన్ వర్బ్ అవుతుంది. ఇంటర్వెన్షన్, ఇంటరప్షన్, ఇన్వాల్వ్మెంట్, ఇంటర్ఫరెన్స్ ఇవన్నీ కూడా సినానిమస్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్, ఇట్స్ అ ఫ్రేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. So how many people are going forward these days? That means like who are getting to the future related things అనే మీనింగ్ వస్తుంది. in the future అనే మీనింగ్. హైబ్రిడ్ is nothing but combination of different things, different elements. సో బ్రిడ్జ్ అనేది నౌన్గా తీసుకుంటే అందరికీ తెలుసు, వంతెన అనే మీనింగ్ వస్తుంది. అండ్ బ్రిడ్జ్ని వర్బ్గా తీసుకున్నట్టయితే, కన్నా లైక్ జాయింట్ చేయడము, లింక్ క్రియేట్ చేయడము, కనెక్ట్ చేయడం అనే మీనింగ్ బ్రిడ్జ్ వస్తుంది. నెక్స్ట్ ఎయిడ్, సో ఇంతకుముందే లాస్ట్ సెగ్మెంట్లో వచ్చింది. ఎయిడ్ అంటే హెల్ప్ చేయడం, సపోర్ట్ చేయడం అనే మీనింగ్, అసిస్ట్ చేయడము. సో అది వర్బ్గా యూజ్ చేయొచ్చు, నౌన్గా కూడా యూజ్ చేయొచ్చు. ఎనేబుల్డ్ వర్బ్ ఫార్మ్స్ అయితే అలో చేయడము, పర్మిట్ చేయడము, లైక్ గివ్ పర్మిషన్ టు. ట్రాన్స్మిషన్, సో ఇట్స్ అబౌట్, సో అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఎడిటోరియల్, బ్రాడ్కాస్ట్ చేయడం, టెలికాస్ట్, టెలివైజింగ్, ఎయిరింగ్. ఈ వర్డ్ కూడా అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ చేస్తుంటే దే వాంట్ టు ఎయిర్ ద ప్రోగ్రామ్ అంటే గాలికి వదిలేయడం అని కాదు, టెలికాస్ట్ చేయడానికి ఎయిర్ అనే వర్డ్ కూడా రెగ్యులర్గా యూజ్ చేస్తుంటారు ఆర్టికల్స్లో. బ్రాడెన్, ఎండింగ్ విత్ ఈఎన్, సో ఇది జనరల్గా స్టూడెంట్స్ సమ్ టైమ్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బ్రాడెన్ ఈఎన్తో ఎండ్ అయితే దే బిలాంగ్ టు V3 ఫార్మ్స్ అన్నట్టు, బట్ దట్స్ క్వైట్ రాంగ్. కొన్ని వర్బ్స్ ఈఎన్తో ఎండ్ అవుతూ V1 ఫార్మ్స్ ఇస్తాయి, లైక్ స్ట్రెంగ్తెన్, వీకెన్, బ్రాడెండ్, వీకెండ్, స్ట్రెంగ్తెండ్, ఈడీ ఫార్మ్స్ అటాచ్ చేస్తాము అనమాట. లైక్ అవి వర్బ్స్గా యాక్ట్ చేస్తాయి. హోస్ట్ ఆఫ్ సంథింగ్, వాట్ ఈస్ దిస్ హోస్ట్ ఆఫ్? సో లైక్ గ్రేట్ క్వాంటిటీ. హోస్ట్ అంటే విచ్ రిసీవ్స్, విచ్ అసిస్ట్ అనే మీనింగ్తో తీసుకోవచ్చు. ఫీజిబుల్, ఈ వర్డ్ కూడా మనము ఫంక్షనల్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తుంటాం. ఈజ్ ఇట్ practically possible, is it viable, is it realistic, practically approachable, సో ప్రాక్టిసబుల్ ఆర్ నాట్ అనే మీనింగ్ ఫీజిబుల్ ఇస్తుంది. నెక్స్ట్ అడ్వాన్స్ చేయడము, అడ్వాన్స్ అనేది నౌన్గా యూజ్ చేయొచ్చు, వర్బ్గా యూజ్ చేయొచ్చు. అడ్వాన్స్ వర్బ్గా యూజ్ చేస్తే ఏదైనా ప్రమోట్ చేయడము, సపోర్ట్ చేయడము, టు మూవ్ సంథింగ్ ఫార్వర్డ్, టు మూవ్ సంథింగ్ ఫర్దర్ అనే మీనింగ్తో తీసుకోవచ్చు. నెక్స్ట్ మోర్ ఓవర్ హియర్ బీమ్డ్ వర్బ్ ఫార్మ్స్. బీమ్ అంటే ఏంటి? ఇది కూడా ఈ కాంటెక్స్ట్ ప్రకారము మామూలుగా రేస్, బీమ్ ఇవి మనము ఫిజికల్ సైన్సెస్లో డిస్కస్ చేసి ఉంటాము. కానీ ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో టెలికాస్ట్ చేయడము, ట్రాన్స్మిట్, బ్రాడ్కాస్ట్, డిసెమినేట్, దిస్ ఇస్ అ న్యూ టర్మ్ టు యూ, రిమెంబర్. డిసెమినేట్ చేయడము, షో చేయడము అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా మామూలుగా ఇప్పుడు ఫంక్షనల్ ఇంగ్లీష్లో అప్పుడప్పుడు వింటూ ఉంటాం, అవుట్ ఆఫ్ ద బాక్స్ నేచర్ ఉండాలా ఆ కిడ్స్కి. లైక్ ఏంటి దాని మీనింగ్? క్రియేటివ్గా, ఇన్నోవేటివ్గా. కన్వెన్షనల్ అంటే అందరూ ఫాలో అయ్యేది మనం ఫాలో అవ్వడం అనే మీనింగ్ వస్తుంది. అన్కన్వెన్షనల్ అంటే అలా కాకోకుండా సంథింగ్ అవుట్ ఆఫ్ ద ఆర్డినరీగా థింక్ చేయడం అనమాట. సబ్స్టిట్యూట్ చేయడము, ఆల్టర్నేటివ్గా చేయడము, రిప్లేస్ చేయడము. Zero academic year. So this is for the first time we people are listening such a kind of phrase అని అనుకుంటూ ఉన్నాను. అంటే ఏంటిది? Zero academic year is nothing but one during which no academic activities are conducted including exams and classes అని చెప్పొచ్చు. Weary, సో మళ్ళీ WEARY ఉంది, అది అంటే అలసిపోవడం అనే మీనింగ్ వస్తుంది. WARY అంటే అర్థం ఏమొస్తుంది? కాషియస్, జాగ్రత్తగా ఉండడం, కేర్ఫుల్గా ఉండడం. సర్కంస్పెక్ట్, ఈ వర్డ్ కూడా జాగ్రత్తగా చూడండి. సర్కంస్పెక్ట్లో మనం ఈ రూట్స్ డిస్కస్ చేస్తున్నాము. సర్కమ్ స్టాండ్స్ ఫర్ ఆల్ అరౌండ్, కంప్లీట్గా, ఓవరాల్గా అనే మీనింగ్ వస్తుంది. స్పెక్ట్ రూట్ స్టాండ్స్ ఫర్ వాచింగ్, సీయింగ్, లుకింగ్, అబ్జర్వింగ్ అనే మీనింగ్ వస్తుంది. సో ఓవరాల్గా అబ్జర్వ్ చేయడం అనే మీనింగ్తో సర్కంస్పెక్ట్ వస్తుంది. Okay, so what's the editorial of the day? So what is this title? Gaps in learning, especially on rural students and the pandemic. So what is the editorial about? ఈ లర్నింగ్లో ఉన్నటువంటి గ్యాప్స్ గురించి డిస్కషన్. ఎస్పెషలీ ఫోకస్ ఏమిటి మీద ఉందండి? రూరల్ స్టూడెంట్స్ మీద, తర్వాత పాండమిక్ మీద. సో ఇప్పుడు మనము ఉన్నటువంటి పాండమిక్ ఏదైతే ఉందో విచ్ స్ప్రెడ్ త్రూ అవుట్ ద వరల్డ్. సో అండ్ మన రూరల్ స్టూడెంట్స్ గురించినటువంటి డిస్కషన్ ఇక్కడ. Students can still learn during the pandemic if they get textbooks and resources. So the thing is very clear with the very first statement, students can still learn during the pandemic.
ఖచ్చితంగా చదవగలుగుతారు ఎప్పుడు. సో ఇఫ్ దే గెట్ టెక్స్ట్ బుక్స్ అండ్ ద రిలేటెడ్ రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ టు ద స్టూడెంట్స్. ఓకే, సో వాట్ ఈస్ దిస్? ఇన్ అ ఇయర్ ఆఫ్ సివియర్ డిస్ట్రప్షన్. డిస్ట్రప్షన్ అంటే ఏం చెప్పుకున్నామండి? డిస్టర్బెన్స్ అని చెప్పుకున్నాం. ఫర్ స్కూల్స్ కాస్డ్ బై ద COVID-19 పాండమిక్, స్టూడెంట్స్ ఇన్ రూరల్ ఏరియాస్ హ్యావ్ రిసీవ్డ్ ఓన్లీ మార్జినల్. సో మార్జినల్ అనే వర్డ్ కూడా మనం చెప్పుకొని ఉన్నాం. ఏంటి? సో లీస్ట్, ఇగ్నోరబుల్, ఇన్సిగ్నిఫికెంట్ అసిస్టెన్స్ మనము ఈ రూరల్ స్టూడెంట్స్కి చూసి ఉన్నాం అనమాట. ఈ ఆల్రెడీ COVID-19 పాండమిక్ అంటే జనరల్గానే రూరల్ స్టూడెంట్స్కి సో ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో ఆల్రెడీ దిస్ కంప్లీట్ ఫీల్డ్ హ్యాస్ బీన్ డిస్టర్బ్డ్. సో కదా, ఈ డిస్ట్రప్షన్ హ్యాస్ బీన్ కాస్డ్ టు ద ఎంటైర్ ఫీల్డ్. అలాంటి సందర్భంలో దీస్ పీపుల్ గట్ రియలీ వెరీ మార్జినల్ అసిస్టెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రక్చర్డ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఫ్రమ్ టీచర్స్ అండ్ హ్యావ్ హ్యాడ్ టు రిలై మోర్ ఆన్ పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్ టు ద స్టడీ అట్ హోమ్. సో ఈ టీచర్స్ నుంచి కానీ ఈ లెర్నింగ్ మెటీరియల్స్ రిలేటెడ్ కానీ చాలా లీస్ట్గా వాళ్ళకి అందిందనడంలో ఆశ్చర్యం ఏం లేదు. అండ్ సో కంప్లీట్గా వాళ్ళు ఎక్కడ డిపెండ్ అవ్వాల్సి వచ్చిందబ్బా అంటే, సో ఆల్మోస్ట్ దే హ్యాడ్ టు రిలై ఆన్ మోర్ ఆన్ పేరెంట్స్ అండ్ ఈవెన్ ఆన్ సిబ్లింగ్స్ టు స్టడీ అట్ హోమ్. ఇంటి దగ్గర చదవడానికి మ్యాక్సిమం వాళ్ళ మీదనే ఆధారపడవలసినటువంటి అవసరం వచ్చింది. దిస్ అన్సెట్లింగ్ అంటే అర్థం ఏంటండి? డిస్టర్బింగ్. సో ఈ అన్సెట్లింగ్ ఫైండింగ్ బై ద annual status of education report 2020 should prompt the center and the state governments to plan remedial measures for the future when it will be safe again for students to return to the classroom. So moreover ఈ యొక్క ASER, that is Annual Status of Education Report 2020 ఏం ప్రాంప్ట్ చేస్తూ ఉంది అంటే సెంటర్కి స్టేట్కి వాళ్ళు చెప్తున్నటువంటిది ఒకటి ఈ అన్సెట్లింగ్ ఫైండింగ్ నుండి ఒకటి ఏం చేయాలంటే దీస్ గవర్నమెంట్స్ హ్యావ్ టు ప్లాన్ ఇమ్మీడియట్ రెమెడియల్ మెషర్స్. సో ఖచ్చితంగా దీనిలో నుంచి బయటపడవేయడానికి ఎస్పెషలీ ఈ కిడ్స్కి వాళ్ళు స్కూల్స్కి క్లాస్ రూమ్స్కి అంతా సేఫ్ అయి వచ్చే టైం కల్లా ఈ రెమెడియల్ మెషర్స్ని ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? సో సెంటర్కి స్టేట్స్కి ఉందన్నమాట. నెక్స్ట్ ఇన్ ద ఇంటరిమ్ అంటే ఏం చెప్పుకుని ఉన్నాము? టెంపరరీ ఇంటర్వెల్ టైం అని చెప్పుకున్నాము. దే మస్ట్ వర్క్ అంటే ఈ గ్యాప్లో హూ ఆర్ దీస్? దే స్టాండ్ ఫర్ this particular state governments and the central governments. They must work with schools to make remote learning possible. సో ఈ గవర్నమెంట్స్ స్కూల్స్తో కలిసి కట్టుగా వర్క్ చేయాలి. ఏమిటి పర్పస్? సో ఈ యొక్క రిమోట్ లెర్నింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిమోట్? సో దట్ విచ్ కెన్ బి ఆపరేటెడ్ సో అవే ఫ్రమ్, సో ఏదైనా డిస్టెన్స్ నుంచి ఆపరేట్ చేయగలిగేదే రిమోట్. ఈ రిమోట్ లెర్నింగ్ని పాసిబుల్ చేసే విధంగా ఈ యొక్క స్కూల్స్తో వాళ్ళు టైఅప్ అయి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ద ASER, సో విచ్ వాస్ ఆల్రెడీ డిస్కస్డ్, 2020 survey covering 26 states and 4 UTs has come up with striking findings, including one of a shift in enrollments from private schools to government institutions of about 5 percentage points over 2018, ranging from class 1 to higher secondary level. So ఈ ASER 2020 సర్వేలో అప్పాలింగ్ థింగ్స్, షాకింగ్ థింగ్స్ కొన్ని మనము చూడటం జరుగుతూ ఉంది. అంటే ఈ సర్వే 26 స్టేట్స్ 4 UTస్ని కూడా కవర్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక గ్రామటికల్ పాయింట్ మీరు చూసినట్టయితే, సో ఇక్కడ హ్యాస్ కమ్ అప్ అంటున్నాడు. హ్యాస్ ఈజ్ నథింగ్ బట్ V1S కదా, అంటే సింగులర్ వర్బ్ తీసుకుంటున్నాడు. కానీ దాని ముందర ఉన్నటువంటి యూటీస్ ప్లూరలే, 26 స్టేట్స్ ప్లూరలే. మరి ఎలా వచ్చింది సార్ అంటే, సో ఎవ్రీ టైమ్ ఐ సే దిస్ పర్టికులర్ పాయింట్ టు యూ. సో ఈ యొక్క మనకి ఈ ప్రిపోజిషన్స్ కాంబినేషన్స్లో ఉన్నప్పుడు ఆ ప్రిపోజిషన్స్కి లెఫ్ట్ కంప్లీట్ లాస్ట్ లెఫ్టే మనకి మెయిన్ సబ్జెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ మనకి సర్వే అవుతుంది అనమాట. సర్వే సింగులర్, సో కాబట్టి హ్యాస్. సో ఎలాంటి స్ట్రైకింగ్ ఫైండింగ్స్తో ముందరకు వచ్చాయంటే ఈ షిఫ్ట్ ఇన్ ఎన్రోల్మెంట్స్ షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ప్రైవేట్ స్కూల్స్ నుంచి 2018 కంపేర్ చేస్తే 5% పెరగడం జరిగింది ఈ పర్టికులర్ 2020లో. అది రేంజింగ్ ఫ్రమ్ క్లాస్ 1 టు హయ్యర్ సెక్షన్స్ వరకు, హయ్యర్ సెకండరీ లెవెల్స్ వరకు మ్యాక్సిమం స్టూడెంట్స్ ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి షిఫ్టింగ్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది ఈ రిపోర్ట్ ద్వారా, ఈ సర్వే ద్వారా. Also, with the suspension of physical classes since the lockdown in March, there is a marked rise in students not being enrolled, either because they dropped out or because it was not possible to get admitted. So ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మనం చూసినట్టయితే, ఫిజికల్ క్లాసెస్ ఎప్పటి నుంచి? మార్చ్ నుంచి లాక్డౌన్ ద్వారా
సో ఫిజికల్ క్లాసెస్ సస్పెండ్ చేయడం తర్వాత సో క్లియర్గా డ్రాప్ అవుట్స్ అనేటివి సో ఈ స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్స్ అనేటివి అసలు జరగలేదు. అది మేబీ వాళ్ళు డ్రాప్ అవుట్ అయినా అయి ఉండొచ్చు, లేదా అడ్మిట్ అవ్వడానికి పాసిబిలిటీ లేకపోవడం వల్ల అయినా ఉండొచ్చు. కానీ ఈ అడ్మిటింగ్ ఎన్రోల్మెంట్ అనేటటువంటి దాంట్లో రైజ్ అనేది అంటే సో నాట్ బీయింగ్ ఎన్రోల్డ్ అనేటటువంటి దాంట్లో రైజ్ అనేది క్లియర్గా మార్క్డ్ రైజ్ అంటే కనుక క్లియర్గా విజిబుల్ రైజ్ అనేది ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. ఇట్ మస్ట్ ఆల్సో కన్సర్న్ గవర్నమెంట్స్ ద డిజిటల్ డివైడ్ స్టాండ్స్ అవుట్ స్టార్క్లీ వన్స్ అగైన్. స్టార్క్లీ అంటే ఏం చెప్పుకున్నామండి, క్లియర్లీ, విజిబుల్లీ, ఆబ్వియస్లీ. సో ఇక్కడ ఈ గవర్నమెంట్స్ కన్సర్న్ చేయాల్సినటువంటి విషయం, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే డిజిటల్ డివైడ్. సో ఈ యొక్క అవైలబిలిటీ ఆఫ్ దిస్ కంప్యూటర్స్ అండ్ ఇంటర్నెట్ టు ద స్టూడెంట్స్ అనేది మనం చూసినట్టయితే ఇక్కడ సిటీస్, అర్బన్ సైడ్కి, రూరల్ సైడ్కి చూసుకుంటే చాలా గ్యాప్ మనము అబ్జర్వ్ చేయగలుగుతుంది. అది కూడా మెయిన్ కన్సర్న్గానే చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ. ద సర్వే ఫౌండ్ 43.6% ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ వితౌట్ యాక్సెస్ టు ఎ స్మార్ట్ ఫోన్, వైల్ 67.3% ఆఫ్ దోస్ హూ రిసీవ్డ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఇన్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ గాట్ దెమ్ ఓవర్ వాట్సాప్. అండర్స్కోరింగ్ అంటే ఏం చెప్పుకున్నాం, అండర్లైనింగ్ ద రోల్ ప్లేడ్ బై గ్యాడ్జెట్స్ అండ్ కనెక్టివిటీ. సో ఇక్కడ సర్వే ప్రకారము చేయాల్సినటువంటి డేటా ఏదైతే ఉందో ఒకసారి గమనిస్తే 43.6% స్టూడెంట్స్కి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ రిలేటెడ్ వాళ్ళకి ఈవెన్ స్మార్ట్ ఫోన్ అవైలబిలిటీ కూడా లేదు. దాంట్లో వైల్ 67.3% ఆఫ్ దోస్ హూ రిసీవ్ లెర్నింగ్ మెటీరియల్స్. సో దాంట్లో 67.3% ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ నుంచి లెర్నింగ్ మెటీరియల్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తారో వాట్సాప్ ద్వారా చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనకి క్లారిటీ విషయం అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వెళ్ళినటువంటి వాట్సాప్ ద్వారా వెళ్ళినటువంటి మెటీరియల్స్ 67.3%. కానీ ఈవెన్ స్మార్ట్ ఫోన్ అలవెన్సే లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్ తరఫున 43.6%. అది మనకి క్లియర్గా ఈ రోల్ ఆఫ్ గ్యాడ్జెట్స్ కనెక్టివిటీ యొక్క రోల్ క్లియర్గా మనకి ఆ గ్యాప్, ఆ డివైడ్ అనేది మనకి తెలియజేస్తూ ఉంది. On the other hand, only half the children got help with studies at home, a third got materials from teachers, and nearly 60% used textbooks. సో ఇక రిమైనింగ్ ఇంకా మిగిలిన విషయానికి వస్తే, మిగిలిన పిల్లల గురించి వస్తే హాఫ్ ఆఫ్ దెమ్, సో ఇక్కడ పిల్లలకి ఇంటి దగ్గరనే చదువుకునే వీలుగా కొద్ది వరకు హాఫ్ ఆఫ్ ద చిల్డ్రన్ గాట్ దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్, అండ్ థర్డ్ గాట్, సో దాంట్లో 3/4 భాగము ఈ టీచర్స్ నుంచి కొద్దిగా మెటీరియల్ సప్లై జరిగింది. తర్వాత 60% యూజ్డ్ టెక్స్ట్ బుక్స్ ద్వారా పిల్లవాళ్ళు చదువుకోవడం జరిగింది ఇళ్ళ దగ్గర. ది ASER సర్వే ప్రొవైడ్స్ డేటా దట్ కుడ్ ఫెసిలిటేట్ ఇంటర్వెన్షన్ by the education system in some respects, even if going forward schools opt for a hybrid solution of partial reopening and online learning. So ఇక్కడ ఇంకా ఏం డేటా ప్రొవైడ్ చేస్తుందంటే ఇట్ కుడ్ ఫెసిలిటేట్ ఇంటర్వెన్షన్. సో ఇంటర్వెన్షన్ అంటే ఇన్వాల్వ్మెంట్, ఎడ్యుకేషన్ సిస్టమ్ కొన్ని రెస్పెక్ట్స్లో ఇంటర్వ్యూన్ చేసే విధంగా చేయాలి అనేది ఈ డేటా ప్రొవైడ్ చేస్తుంది. అది సో ఇంకొద్ది ఫ్యూచర్కి వెళ్ళిన తర్వాత అయినా కూడా హైబ్రిడ్ సొల్యూషన్నే ప్రిఫర్ చేస్తుంది ASER. ఏంటబ్బా అదంటే పార్షియల్ రీఓపెనింగ్ ఒక సైడ్ అయితే ఆన్లైన్ లెర్నింగ్ ఇంకొక సైడ్. ఎక్స్పాండింగ్ అవైలబిలిటీ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ టు ఆల్ ఇంక్లూడింగ్ దోస్ హూ డ్రాప్డ్ అవుట్ ఆర్ వెయిటింగ్ టు బి ఫార్మలీ అడ్మిటెడ్ విల్ హెల్ప్ పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్ ఎయిడ్ లెర్నింగ్. సో ముఖ్యంగా ఇమ్మీడియట్ స్టెప్ తీసుకోవాల్సినటువంటిది ఏముందంటే అవైలబిలిటీ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ టు ఆల్. ప్రతి ఒక్కరికి ఈ టెక్స్ట్ బుక్స్ అవైలబిలిటీలోకి తీసుకొని రావాలి. ఈవెన్ వాళ్ళు డ్రాప్ అవుట్ అయి ఉండొచ్చు, లేదా ఫార్మలీ అడ్మిట్ కాకపోయి ఉండొచ్చు, అంటే వెయిట్ చేస్తూ ఉండొచ్చు. వీళ్ళందరికీ కనుక టెక్స్ట్ బుక్స్ అవైలబిలిటీ కనుక వచ్చింది అంటే సో అట్లీస్ట్ పేరెంట్స్కి, సిబ్లింగ్స్కి కొద్దిగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఈ పిల్లవాళ్ళ లెర్నింగ్ రిలేటెడ్గా. బ్రిడ్జింగ్ ద డివైడ్, ఇక్కడ బ్రిడ్జింగ్ అంటే ఏం చెప్పుకున్నాము, లైక్ కనెక్టింగ్ ద గ్యాప్. The divide on educational aids now including smartphones will enable transmission of learning materials, personal tutorial sessions. ఇంకా ఈ డివైడ్ని కనుక బ్రిడ్జింగ్ అంటే లింక్ చేసినట్టయితే ఈ ఎడ్యుకేషనల్ ఎయిడ్స్ సపోర్ట్స్ పరంగా ఇప్పుడు ఏవే ఉన్నాయి ఎడ్యుకేషనల్ ఎయిడ్స్ కిందికి. ఇంతకుముందు అంటే లైక్ టెక్స్ట్ బుక్స్, బోర్డ్స్, చాక్, పీసెస్ ఆఫ్ చాక్ ఇలాంటివన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఎయిడ్స్లోకి కొత్తగా ఏం యాడ్ అయ్యాయండి, స్మార్ట్ ఫోన్స్ యాడ్ అయ్యాయి. తర్వాత ట్రాన్స్మిషన్ ఆఫ్ లెర్నింగ్ మెటీరియల్స్ త్రూ దిస్ కనెక్టివిటీ ఆఫ్ ఇంటర్నెట్. సో తర్వాత పర్సనల్ ట్యుటోరియల్ సెషన్స్ ఇవన్నీ కూడా
అప్పుడు మనకి కనిపిస్తూ ఉంది. బియాండ్ దీస్ బేసిక్స్ హౌఎవర్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ కుడ్ క్రియేటివ్లీ యూస్ ఆపర్చునిటీస్ డ్యూరింగ్ ద కరెంట్ ఇయర్ టు బ్రాడెన్ లెర్నింగ్. సో లెర్నింగ్ని బ్రాడెన్ చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ కొద్దిగా క్రియేటివ్గా ఆపర్చునిటీస్ని యూస్ చేసుకోవాల్సినటువంటి అవసరము ఈ కరెంట్ ఇయర్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో ఇవన్నీ బేసిక్స్ని పక్కన పెట్టినట్టయితే, so students could use the safety of the open countryside to learn under guidance from teachers and a host of topics by doing things themselves. సో ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళకి ఎస్పెషలీ ఓపెన్ కంట్రీ సైడ్ ఏదైతే ఉందో, విలేజ్ సైడ్ ఉన్నటువంటి ఓపెన్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ సేఫ్టీగా వాళ్ళు యూస్ చేసుకోవచ్చు ఈ టీచర్స్ గైడెన్స్లో. తర్వాత హోస్ట్ ఆఫ్ టాపిక్స్, కొన్ని టాపిక్స్ వాళ్ళే సొంతంగా చేసుకునే విధంగా కూడా గైడ్ చేయొచ్చు టీచర్స్ ద్వారా. So this is particularly feasible for lower classes where observational learning creates a strong foundation. సో ఇది ఎక్కడ ఫీజిబుల్, ఎక్కడ వైబుల్ అంటే ఎస్పెషల్లీ లోయర్ క్లాసెస్లో. ఎందుకు అబ్బా అంటే, సో ఈ అబ్జర్వేషన్ లెర్నింగ్ అనేది ఏదైతే ఉందో, అంటే లైక్ డూయింగ్ ద థింగ్స్ బై దెమ్సెల్వ్స్, ఈ అబ్జర్వేషన్ లెర్నింగ్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ ఫౌండేషన్ డెఫినెట్గా క్రియేట్ చేస్తుంది. ఎడ్యుకేషనల్ వీడియో విచ్ హ్యాస్ హెల్ప్డ్ థౌజండ్స్ కెన్ అడ్వాన్స్ లెర్నింగ్ ఈవెన్ బియాండ్ ద పాండమిక్ యూసింగ్ టాలెంటెడ్ టీచర్ కమ్యూనికేటర్స్. సో ఒక్క ఎడ్యుకేషనల్ వీడియో డెఫినెట్గా ఈ యొక్క టీచర్స్ హెల్ప్తో ఈ పాండమిక్ అనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే లెర్నింగ్ని చాలా అడ్వాన్స్ స్టేజ్కి తీసుకొని పోయి ఎన్నో వేల మందికి, లక్షల మందికి హెల్ప్ చేసేటటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తూ ఉంది. స్టేట్స్ సచ్ as తమిళనాడు అండ్ కేరళ హ్యావ్ ఆల్రెడీ హోస్టెడ్ కరికులం బేస్డ్ వీడియో లెసన్స్ ఆన్ ద ఇంటర్నెట్ ఆఫ్టర్ బీమింగ్ దెమ్ ఆన్ టెలివిజన్. సో తమిళనాడు, కేరళ ఆల్రెడీ ఏం చేస్తున్నాయంట, దే హ్యావ్ ఆల్రెడీ హోస్టెడ్ కరికులం బేస్డ్ అంటే సిలబస్ రిలేటెడ్ వీడియో లెసన్స్ని నెట్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ టెలివిజన్లో బీమ్ చేసిన తర్వాత, ఇక్కడ బీమ్ అంటే ఏం చెప్పుకున్నామంటే టెలికాస్ట్ చేసిన తర్వాత వాళ్ళు నెట్ ద్వారా కూడా ఈ కరికులం బేస్డ్ వీడియోస్ని పోస్ట్ చేయడం జరిగింది. It will take out of the box thinking during the pandemic to come up with the interventions that are a substitute for traditional methods and prevent 2020 becoming a 0 year as parents everywhere remain wary of sending children to school. సో మొత్తం మీద ఈ జనరల్ వే ఆఫ్ థింకింగ్, కన్వెన్షనల్ వే ఆఫ్ థింకింగ్ అయితే దీనికి సొల్యూషన్ ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. డెఫినెట్లీ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగే ఈ పాండమిక్లో ఈ యొక్క సిచ్యువేషన్ని ఈ 0 ఇయర్ కాకోకుండా, ఈ 2020ని పూర్తిగా 0 ఇయర్ కాకోకుండా సో చేసేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఎస్పెషల్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగే ఈ పాండమిక్ నుంచి ఈ 2020 0 అకాడమిక్ ఇయర్ కాకోకుండా చేసేటటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఎనీవేస్ పేరెంట్స్ ఎవ్రీవేర్ రిమైన్ వెరీ కాషియస్, వెరీ కేర్ఫుల్ ఆఫ్ సెండింగ్ చిల్డ్రన్ టు స్కూల్. కాబట్టి ఈ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ రిలేటెడ్ పాయింట్సే మనకి ఇప్పుడు ముఖ్యంగా కావాల్సిండేదని చెప్పి కంక్లూడ్ చేస్తూ ఉన్నారు. ఓకే గైస్, లెట్స్ గెట్ టు ద టెస్ట్ ఆఫ్ ద డే. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి మోడల్ ఏంటి అని చూస్తే, వాడు ఒక పాయింట్ని హైలైట్ చేస్తున్నాడు. ఆ హైలైట్ చేసినటువంటి పాయింట్కి సంబంధించినటువంటి కరెక్షన్ అడుగుతున్నాడు. ఆ కరెక్షన్ వాడు ఇచ్చినటువంటి పార్ట్స్లో ఏదైనా సూటబుల్ అయితే అదే ఆన్సర్ అవుతుంది, లేదంటే కరెక్షనే అవసరం లేదంటే కరెక్షనే తీసివేస్తాం అనమాట. సో ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. ఎవ్రీ ఓపెన్ హౌస్ హెల్డ్ పాస్ట్ టెన్స్లో ఉంది. Since 2013 reaffirmed our belief that there is a need for human intervention to retain its trust and credibility over the age of anonymous communication అంటున్నాడు. సో ఓవర్ ద ఏజ్ ఆఫ్ అనే దానికి సో ఇంకా కింద ఆప్షన్స్కి వెళ్దాం. టు రిటైనింగ్ ఐఎన్జీ ఫామ్ ఎటువంటి పరిస్థితుల్లో టూ తర్వాత జనరల్గా రాదు. ఫర్ రిటెన్షన్ ప్రిఫరబుల్, అంటే ఫర్ అనేది ప్రిపోజిషను, రిటెన్షన్ అనేది నౌను, సో అది కూడా యాక్సెప్టబుల్. ఇంకా రిమైన్ టు రిటైన్ 2+V1 అంటున్నాడు. సో ఇది ఎలాంటి పరిస్థితుల్లో, ఇక్కడ వాడిచ్చినటువంటి టు రిటైన్ రెండు కూడా V1 ఫార్మ్స్, కానీ ఎక్కడ చేంజ్ వస్తుంది అబ్జర్వ్ చేయండి. టు రిటైన్ ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ అనానిమస్ కమ్యూనికేషన్ ఓవర్ ద ఏజ్ ఆఫ్ బికమ్స్ మీనింగ్లెస్ ఇన్ ద కాంటెక్స్ట్. సో కాబట్టి మనం ఏం తీసుకోవచ్చండి, టు రిటైన్ ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ అనానిమస్ కమ్యూనికేషన్ ఈజ్ మోర్ మీనింగ్ఫుల్. సో ఆన్సర్ కెన్ బి డి. నెక్స్ట్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, వాడు ఎండింగ్ విత్ క్వశ్చన్ మార్క్ అన్నప్పుడు ఇట్ ఈజ్ ఎలా వస్తుంది, మనము క్వశ్చన్ మార్క్ అన్నప్పుడు HV+S కంపల్సరీగా తీసుకోవాల్సిందే. సో ఇక్కడ చూద్దామా మరి, డస్ ఇట్ పాసిబుల్, కాన్స్టాంట్, హ్యాజ్ ఇట్ బీన్ పాసిబుల్, యాక్సెప్టెడే,
సో మనకి హ్యాజ్ ఇట్ బీన్ పాసిబుల్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇక్కడ ఈ సెంటెన్స్కి నెసెసిటీ ఉందా లేదా అనేది మనం ఒకసారి చూస్తే దానికి సంబంధించినటువంటి లింక్స్ ఎక్కడ కానీ కనిపించట్లా. హౌ డస్ ఇట్ పాసిబుల్ అట్ ఎనీ కాస్ట్ దే కాంట్ స్టాండ్ టు ఫార్మ్ యాస్ ఎ క్వశ్చన్ బికాస్ డస్ వచ్చిందంటే మనకి వర్బ్ రావాలా, V1 రావాలా. పాసిబుల్ అనేది అడ్జెక్టివ్, సో కాబట్టి ఛాన్సెస్ లేవు. సో ద రిమైనింగ్ ఓన్లీ ఆప్షన్ ఈజ్ 1, దట్ ఈస్ A. Is it possible for a multi-edition newspaper to produce completely different newspaper for various cities? Will be more meaningful. So answer is A. Next, third one. It is a process where continuity and change are in consonance with each other. Consonance takes with each other. So each other are generally used for more than 2. కంటిన్యూటీ అండ్ చేంజ్ రెండింటి గురించి డిస్కస్ చేసినప్పుడు ఈచ్ అదరే ప్రిఫర్ చేస్తాం. మోర్ దాన్ 2 అయినప్పుడు 1 అనదర్ తీసుకొని వస్తాం. 1 అనదర్స్ అవసరం లేదు. ఇక్కడ ఈజ్ ఇచ్చాడు, ఇక్కడ ఆర్ ఇచ్చాడు. సో డెఫినెట్లీ కంటిన్యూటీ చేంజ్ అనేటటువంటి 2 సబ్జెక్ట్స్ కాబట్టి ఆరే ప్రిఫర్ చేస్తాం. సో యాక్చువల్గా ఆన్సర్ ఈజ్ నో కరెక్షన్ రిక్వైర్డ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే విత్ సైబర్ స్పేస్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు మెనీ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్, the question that remains unanswered is whether their voices are heard. So is whether their voices it వరకు acceptable. With cyberspace and opportunity అనేది సో మనకి ఇక్కడ 2 clauses. The question that remains ఒక clause, అటుపక్క ఒక clause తీసుకోవాలి. యాస్ సిన్స్ రీజన్ చూపిస్తున్నాయి, ఇక్కడ క్లాస్ ఫామ్ కావట్లేదు. ఇంకా రిమైనింగ్ ఆప్షన్ వైల్ సైబర్ స్పేస్ మే హ్యావ్ గివెన్ ద ఆపర్చునిటీ టు మెనీ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్, ద క్వశ్చన్ దట్ రిమైన్స్ అన్ఆన్సర్డ్ ఈజ్ వెదర్ దేర్ వాయిసెస్ ఆర్ హర్డ్. సో ఆఫ్ కోర్స్ సో యూ కెన్ గో విత్ ఇది ఇచ్చినప్పుడు అంటే కాంట్రాస్ట్ సెన్స్లో వచ్చేటటువంటి మీనింగ్ కాబట్టి బి ఆప్షన్ని ప్రిఫర్ చేస్తాం. ఇట్స్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. The hermit kingdom is increasingly isolating itself because of its nuclear ambition that threatens its neighborhood and the world at large. So hermit kingdom ఇది సింగులర్ సెన్స్లో తీసుకోవాలి బికాస్ కొటేషన్స్లో ఇచ్చాడు. ఇంక్రీజింగ్లీ ఐసోలేటింగ్ అంటే కీపింగ్ ఇట్ సెల్ఫ్ అపార్ట్ అన్నట్టు. సో ఐసోలేటింగ్ ఇట్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ఇట్స్, సో మళ్ళీ ఇట్స్ ఇచ్చాడు, అక్కడ కూడా తప్పు లేదు. సో తప్పు లేదు అన్నప్పుడు there is no correction required, remaining or meaningless according to the grammatical point of view. Okay guys, I hope you enjoyed watching the class. Whoever didn't subscribe to our channel, subscribe and forward to your friends. And the last but not the least, don't forget to like. Anyways, thank you for watching. Signing off.